అందరికీ గ్రాండ్ మా స్టోరీస్ ఛానల్కి స్వాగతం. నేను గ్రాండ్ మా హేమతో మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఒక మంచి వంటను చూద్దాము. ఆ వంట చేసుకునే విధానం మొదలు ఇదిగో చూడండి. ఇవి వేసిన పప్పులు, కొంచెం నువ్వులు, తర్వాత ఈ వేసిన పప్పు ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను నేను అనమాట. ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ బియ్య పిండి, ఇది చెక్కలు అంటాం మనం. ఈ బియ్య పిండి నేను అప్రాక్సిమేట్గానే వేసేస్తున్నానండి. మీరు ఈ అప్రాక్సిమేట్గా ఇట్లా వేసేసుకుంటాము. ఇట్లా వేసుకొని ఇంకా మెషర్మెంట్ మనం మామూలుగా ఎక్కువ చేసుకుని మెషర్మెంట్ ఏమి ఉండదండి. ఇలా వేసేసుకొని దానిలో మీరు ఇవన్నీ చూసారా, ఇవి వచ్చే పచ్చగా నూరుకోవాలి. ఇవి ఇట్లా వచ్చే పచ్చగా నూరుకోవాలి. ఇవి ఇట్లా మిక్స్ చేసేసుకుంటాం. తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. కొంచెం మీకు టేస్ట్ తగ్గట్టు. ఇంగువ చాలా మంచిదండి. ఈ బియ్య పిండి ఒక్కొక్కసారి గ్యాస్ ఫామ్ అవుతుంది, అట్లా అవుతుంది. దానికి మనం ఇంగువ చాలా మంచిగా ఉపయోగిస్తుంది. దాని తర్వాత మనకు టేస్ట్కు తగ్గట్టుగా ఒక రవ్వ మనం ఇది తీసుకోవాలి. కారం మన టేస్ట్ తగ్గట్టుగానే కొంచెం చాలండి. ఇది ఎందుకంటే కారం వాసన వస్తే చాలన్నమాట. మీరు కారం టేస్ట్ తగలక్కర్లేదు. దానికి ఒక రకంగా స్మూత్గా తీపిపోయి కారం తగలాలి. వేసేసుకొని మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు, నేను ఉప్పు కూడానండి చూడు, ఉప్పు రాక్ సాల్ట్ అండి. ఈ రాక్ సాల్ట్ మీకు ఉప్పు చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ టేస్ట్గా అనిపిస్తుంది. ఇది చాలా మంచిది, మనకు బీపీ అంతా కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది టేస్ట్ తగ్గట్టు ఉప్పు. ఇది వేసుకొని దీనిలో ఒక రవ్వ వెన్న వేసుకోవాలండి. ఈ వెన్న కొంచెం, నెయ్యి కొంచెం దీనికి వేసుకుంటే ఆ స్మూత్నెస్ వీటితోనే వస్తుందండి. బియ్య పిండి కొంచెం గట్టిగా ఉంటుంది. వెన్న నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటామనుకోండి. మీకు లెక్కట తెలియాలంటే ఇట్లా నలిపేటప్పుడు మీ చేతి వేడితోనే నలపాలి. మీ చేతి వేడితో చూసారా, మీ చేతి వేడితో ఇట్లా నలుపుకుంటున్నారంటే బాగా కలుస్తుంది. ఈ కలిసింది కొంచెం ఇవి నువ్వులు, ఈ నువ్వులు కూడా మీకు ఈ టేస్ట్. ఇది నువ్వులు దీంట్లో మనం ఏం కలిపామంటే ఒక రవ్వ కారం, ఒక రవ్వ వేసిన పప్పు పలుకులు కొంచెం పచ్చగా నూరుకొని అవి, తర్వాత ఉప్పు తగినంత, ఇంగువ, వెన్న ఇవి వేసుకొని, ఇది కాకపోతే మీరు ఇంకొక మెథడ్లో చేసుకోవచ్చు. పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ముందుగా అది కొంచెం ప్రాసెస్ ముందుగా మనం ఆలోచించి పెట్టుకోవాలన్నమాట. ముందుగా నానబెట్టుకొని అవి వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వేసిన పలుకులంటే ఆన్ ది స్పాట్ ఒక మిక్స్ వేసేసుకొని మనం వేసుకోవటమే అన్నమాట. చూసారా, ఇది ఇట్లా అయిపోయింది. చూసారా, ఇట్లా మీరు కరగబెట్టక్కల్లా మీ చేతితో అది కరగాలి. ఆ కరిగింది మీకు ఎట్లా కలిపేటప్పుడు అప్పుడు మీకు ఈ పిండి కూడా మీకు మంచి
ఒక విధంగా మీరు మసాజ్ చేసినట్టుగా దానికి తోతుంది. ఇది ఇట్ట అనాలి, ఇట్ట అంటే ఇట్లా కలవాలి, ఇట్లా కలవాలి, ఇట్లా ఒక ముద్ద కావాలి. చూసారా, ఇట్లా ముద్ద అవ్వాలి. ఇది ఒక మెషర్మెంట్. దీనికి ఇంకా కొంచెం మీకు కావాలంటే కూడా మీరు తర్వాత కొంచెం నూనె వేసుకొని ఆ నూనె మీరు చేసుకోవచ్చు. వేడి నీళ్ళతో కలుపుకోవాలి. నేను ఇంకా కొంచెం వెన్ననే వేసుకుంటున్నాను. ఎంత మీకు నూనె కూడా వేసుకోవచ్చు మనం. ఇంకా కొంచెం మనకు కావాలంటే నూనె ఇదిగో ఇట్ట రావాలి. మనం ఇట్ట కలిపేటప్పుడు అది ఇట్ట అంటే ఇట్ట అనాలి, ఇట్ట అంటే గడ్డ కట్టాలి. అంటే ఉట్టి పిండి కట్టదు కదా, తడిపిండి కొడుతుంది మీకు. తడిపిండి తడితో చేసుకునే పిండి అది. దానికి పెద్ద వెన్న కూడా అక్కర్లేదండి. ఇది ఇప్పుడు మనకు తగినంత నీళ్ళు, ఇది పెట్టుకోవాలి. నీళ్ళు కొంచెం పెట్టుకొనే పెట్టుకోవాలి. తెల్లి నీళ్ళు పోస్తేనే ఆ పిండి మనకు కొట్టిన పిండికి ఈజీగా చేసుకోవచ్చండి. అంటే కొట్టిన పిండి అంటే మీరు నిన్నటి నుంచే ప్రాసెస్ మొదలు పెట్టాలి. మనం రాత్రిపూట బియ్యం నానబెట్టుకొని తెల్లవారు ఆ పిండి చేసుకొని ఆ పిండి ఇప్పుడు మీరు వెన్న ఏం వేయక్కలంటే ప్రాసెస్ ఎక్కువ దానికి. ఆ పిండి చేసుకొని దానికి మీరు చేతితోటి కొంచెం తడి చేసుకుంటే చాలు. అది లేకపోతే ఇట్లా ఇట్లా మీరు ఇట్లా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగానేనండి, అంత మర్దన కూడా చెయ్యాలి. చపాతీ పిండికి ఎట్లా మర్దన చేస్తామో ఆ విధంగానే దీనికి కూడా మనం మర్దన చేయాలి బాగా. మన శక్తి ఉన్నంత వరకు మన చేతి ఆ హీటు తోటి, ఈ వేడి నీళ్ళతోటి ఆ పిండి సగం మంచి స్మూత్ని ఇస్తుంది. చూసారా, ఇట్లా అంటే పగలకూడదు. మీరు అది ఉండ చేసుకునేటప్పుడు ఉండ స్మూత్గా రావాలి. ఉండ చేశారంటే దానికి మీరు ఎంత పిసితే చపాతీలు కూడా చూసారా, మనం ఎంత పిసికితే ఎంత చక్కగా ఆ మన చేతిలో కూడా ఉంటుందండి. పిసగటం అంటే మనం చేతితో పిండేటప్పుడు మన చెయ్యి ఎంత దానికి ఉపయోగిస్తామో అంత ఎట్లా ఉపయోగిస్తే మీ అది ఫీలింగ్
మీరు ఇదికి ఇట్లా చేసుకుంటూ ఉట్టి నీళ్ళతో పుల్కాల పిండి కూడా పెట్టారంటే అట్ట వస్తుంది. నేను వైద్య విద్యను అభ్యసించే సమయంలో నా మిత్రుడు అందరికంటే ఆప్తుడు ఈ శ్యామ్ సుందర్. తర్వాత మనం బాండి నూనె వేసుకుందాం. నువ్వు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. నాకు కూడా. నేను విన్నాను వైద్య వృత్తిని వదిలేసి నువ్వు నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తున్నావని. అవును, ఇంకా కాదు. ఇది నిజమే. మంచి నూనె కానీ శనగ నూనె కానీ వేస్తే చాలా బాగుంటుంది. నిజం కాదు, నేను వైద్య వృత్తి వదిలేయటం పైగా మనం ఎట్లా చేసుకోవాలంటే ఈ ఉండలు చేయటం నేను చూపిస్తాను. ఈ ఉండలు చేయటం చూపిస్తాను. ఇట్లా బాగా బాగా మనం ఉండ చేసుకొని మన చేతికి తగ్గట్టుగా ఉండ చేసుకొని కొంచెం ఈ ఆకుకి నూనె పూసుకోవాలి. జీవితంలో అన్ని వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టించుకోవాలి. అర్థమైందా? ఇట్లా మనం ఎంత పలచగా మనకు చేయదొచ్చుకుంటే అది ఎంత పలచగా ఒత్తుకుంటే అంత బాగుంటాయి. తొందరగా చెక్కలు కదా, మనకు పలచగా వస్తే బాగుంటుంది. ముందు ప్రశాంతంగా కూర్చొని అన్నట్లేదా డాక్టర్ కూడా నీలాగే తయారవుతున్నాడు. మరీ ఎంత తొందరగా వచ్చింది. ఈ రోజు నేను నా చేతుల్లో ఒప్పటి చేశాను. తినేసి వెళ్ళండి. నేను వెళ్ళేటప్పుడు పట్టణం ఎక్కడికి పారిపోతాయి. పట్టణం ఎక్కడికి పారిపోలేదు, కానీ మేము పని మీద వెళ్తున్నాం. అక్కడికి సమయానికి వెళ్ళడం చాలా ముఖ్యం. అంటే నాకు మాత్రం ఉండదా ఇంతకు ముందు లాగా మీ అందరితో కలిసి కూర్చొని భోజనం చేయాలని. కానీ కాలం మారిపోయింది, జీవన వేగం మారిపోతుంది. అక్కయ్య నీకు భోజనం వడ్డించి వండడం కూతురు నీతో పాటు తింటాను. అక్కయ్య నాకు పెట్టుకుంటూ నాకు చాలా పనులు ఉన్నాయి. పనులు ముగించుకున్న తర్వాత తింటాను నేను. కానీ మీరు ఆకలితో ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదు. మీరు తెలియండి వదిలేదా తర్వాత నాకు ఆకలిసినప్పుడు అడుగుతాను. సరే తీసుకోండి. సాయి చూసారా? వచ్చాడు నేను నీకోసం భోజనం తీసుకొస్తాను. ఎవరికి అభ్యంతరం లేకపోతే ఈ రోజు నేను అందరితో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను. చూసారా? ఇట్లా ఒత్తుకోవాలి. ఇది మాకు చాలా ఇట్లా సంతోషం. ఒత్తుకొని మీ దగ్గర అంత సమయం ఉందా? ఉంది సార్. ఎలా కావాలంటే
కొంచెం ఫ్లే మిదమ కొంచెం మీడియమైన మంటతో ఎక్కువ వేసుకుంటే కనుక మీకు మంచి బాగా వేడి వస్తాయండి. ఎక్కువ సెగ మనం పెట్టామంటే కనుక తొందరగా ఎర్రగా అయినట్టు అయిపోయి కానీ అవి బాగా ఉడకవు, బాగా ఉడకవు. మీడియంగా అది ఉడుకుతూ ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా నడవడం రావాలి కాదు బాబు. మా అమ్మాయితో వచ్చామంటే ఇదే కంట మనకు. ఆయన నడుచుకుంటాడు, వాళ్ళని కూడా నడిపిస్తాడు. అది మనం ఎంతమంది ఇంట్లో వెలుగొచ్చినా అలా కాదు. బయట వాళ్ళని ఇంటి పంపించేశాడు. ఊరు బయట తిప్పి 10 నీళ్ళు చెప్తాడు. ఖాళీ నేటి వల్ల ఆరోగ్యానికి మంచిదని. అసలు నా అనుమానం ఏంటంటే ఆయన దారి కూడా గుర్తుండదు. అమ్మ చాలు, నేను అలసిపోయాను. ఇంక నేను నడవాలి బాబు. కలిసిపోవస్తుంది కానీ మిగిలిపోయారు. అలా చిన్న పిల్లలు చేస్తామంటే చూసి వచ్చేసినప్పుడు నీ కాస్త దూరం నడిస్తే చాలు. పద నీ సామాన్యాన్ని మోస్తాను. ఏదో పద. దేవుడితో చాలా అదృష్టవంతురాలు. నన్ను బాగా ప్రేమించిన భర్త దొరికాడు. నువ్వు ఉన్నావెందుకు? నీ తమ్ముడిని చూసి నేర్చుకో కాస్త. కట్టుకున్న భార్యని ఎలా ప్రేమగా చూసుకోవాలో. ప్రేమగా చూసుకోకపోతే ఎలా ఉన్నావు? అదే ప్రేమగా ఉంటే ఇంకా ఎలా ఉంటావో తెలియదు. నీ సామాన్యాన్ని పట్టుకున్నాగా ఇది నాకు ఇక నడుము. పద. పద లేవు. చూపుకొని కూడా అడిగాను. నేను నీకు నచ్చానా అన్నారు. నేను నచ్చాను ఫస్ట్ మీరు తర్వాత మీరు అని చెప్తాను. చెప్పండి నేను ఇష్టం లేదా చెప్పండి. తర్వాత నేను చెప్పండి. నీకు వర్తిస్తున్న వారు ముక్తా సింగ్.
మీకు అది ఇది అవ్వలేదు, మెత్తగా అయిపోతుంది. పెద్ద నూనె లాగదండి. ఇది మంచి నూనెలు మనం మాటలు చేసుకొని కొంచెం ఇదిగా పెట్టుకొని మంచి 8 కేజీ కంటెంట్లో పెట్టుకున్నామంటే మనకు నెల రోజులు కూడా ఇలా పెట్టుకుంటూ ఉండవచ్చు. Oxford Western Beats, co-presented by Triple Heart Miracle Group, powered by RS Brothers, Snail of Fresh Chicken, Lime's Shack, Set Up the Township Friday Bread, మరియు Insta Relax Pain Relief Oil, మరియు బాత్. చూసారా, ఇలా వస్తాయి. ఇలా బ్రౌనిష్గా రావాలి. ఆరిన తర్వాత మీకు అది మెత్తగా ఉండవు. ఈ వంట మీకు నచ్చిన, ఈ వీడియో మీకు నచ్చిన నాకు లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి. నమస్కారం.